అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజైతే హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకుందాం. అదే అండి మన సద్ద రొట్టి. నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకున్నాను. దానికి కావాల్సిన ఐటెమ్స్ ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, దాని తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర తీసుకొని ఇట్లా ఫైన్ పౌడర్‌లా చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత 1:2 రేషియోలో 1 కప్పు బియ్యపిండి, 2 కప్పుల సద్దపిండి, 2 కప్పుల సద్దపిండి, 2 కప్పుల సద్దపిండి, 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్, అంతకుముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగగింజలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు మిక్స్ చేసుకొని బరగ్గా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఎలా మనం మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే డౌ లాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం సద్దపిండి, బియ్యపిండి, క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, పల్లీల పొడి, ఉప్పు అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయినాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో బాగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగా రావాలి. ఇక్కడ చూపించిన విధంగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. మన సద్దపిండి అయితే వాటర్ వేసుకున్నాక ఈ రకంగా ఒక డౌ లాగా ఫామ్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. మనకి ఎంత సైజ్ రొట్టి కావాలో అంతే సైజు బాల్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా బాల్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా పెనం పెట్టేసుకుందాం. మనమైతే ఇలా సద్ద రొట్టిని అయితే తట్టేసుకుందాము. పెనం అయితే హీట్ అవుతూ ఉంది. గీ అప్లై చేస్తున్నా. మీకు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్యాన్ బాగా హీట్ అయింది. మనం తట్టుకున్న సద్ద రొట్టిని అయితే వేసేద్దాం. కొంచెం ఫ్రై అయినాక పేపర్ అలాగే వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. రొట్టిని ఫ్లిప్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో కొంచెంసేపు హై ఫ్లేమ్లో కాల్చుకుంటే మన సద్ద రొట్టి రెడీ అయిపోయినట్లే. అయ్యాక పేపర్ అనేది తీసేసి కొంచెం ఆయిల్ అయితే రాసేసేయండి. ఆయిల్ రాసేసాక ఫ్లిప్ చేసుకోవాలి. మన లిటిల్ పర్ల్ మిల్లెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం, వచ్చేయండి. రుచికరమైన సద్దపిండి రొట్టి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. టేస్ట్ చేసేయండి. మీరు కూడా ట్రై చేయండి. అదేనండి మన లిటిల్ పర్ల్ మిల్లెట్, బాజ్రా కూడా అని అంటారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 58 సబ్స్క్రైబర్స్. ఇలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.